ఇంగ్లీష్‌తో పోలిస్తే మన మాతృభాష తెలుగులో అక్షరాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో అచ్చులు, హల్లులు. అచ్చులు పర్వాలేదండోయ్! ఇటొచ్చి హల్లులతోనే కాస్త ఇబ్బంది. గుణింతాలని, ఒత్తులని చూసారా ఇంగ్లీష్ భాషలో ఈ గొడవే లేదు. అలాంటి బుజ్జి భాష ఇంగ్లీష్‌ని ఎంత బాగా రాయాలి? మీరు గమనించారా ఎల్‌కేజీ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు మీరు రాసింది ఇంగ్లీషే. నర్సరీ నుంచి ఇప్పటిదాకా ఎన్ని పెన్సిల్స్, ఎన్ని పెన్స్, ఎన్ని నోట్‌బుక్స్, ఎన్ని వందల వేల సార్లు ఆ అక్షరాల్ని రాసిన తర్వాత కూడా ఈ రోజుకి హ్యాండ్ రైటింగ్ సరిగా లేకపోతే ఏంటి అర్థం? దాన్ని అవమానించినట్టు కాదు. మీ భవిష్యత్తు మీద మీకేమీ లెక్కలేనట్టు కాదు. అందుకని ఎక్కువ సార్లు రాసే అక్షరాలు ఇంకా బాగా రావాలి. మాతృభాష హిందీ భాష చక్కగా ఉండాలి, నిటారుగా ఉండాలి. ఒక్క తెలుగు, హిందీ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్తోనే రాస్తాం కాబట్టి, చిన్నప్పటి నుంచి విపరీతంగా రాసిన భాష కాబట్టి ఇప్పటికైనా మేల్కొని జాగరూకతతో ఏ అక్షరం ఇబ్బందిగా ఉంది, ఎక్కడ నేను పొరపాట్లు చేస్తున్నాను, టీచర్స్, పేరెంట్స్ ఎన్నో విషయాలు చెప్తారు కదా, వాటిని శ్రద్ధ వహించి అన్ని తప్పుల్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఆల్రెడీ హై టైం. రైట్ బెటర్, గెట్ బెటర్.